రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్లోని కేఎల్హెచ్యులో ఐఈఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పాల్ రోసెన్, డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా, ప్రొఫెసర్ అలెజాండ్రో సి ఫెర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కోనేరు లక్ష్మణ్ హవీస్ మాట్లాడుతూ సాంకేతికత వ్యవసాయ భవిష్యత్తును పునర్నిర్వచిస్తోందన్నారు. ఐఈఈ, బీఆర్ఎస్ఎస్, సమ్మర్ స్కూల్ వంటి కార్యక్రమాలు యువత తమ ఆవిష్కరణలను వాస్తవ ప్రపంచంలో ప్రభావం చూపేలా శక్తివంతం చేస్తున్నాయని చెప్పారు. భారతదేశ వ్యవసాయ వ్యవస్థలోని కీలక సవాళ్లను పరిష్కరించడానికి, వాటిని వర్తింపజేసే ప్రతిభను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ 4 రోజుల ఐఐటీ బీఆర్ఎస్ సమ్మర్ స్కూల్ కేఎల్హెచ్ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో జరగడం, వితిన్ 2-3 నెలల్లో అన్ని అరేంజ్మెంట్లు చేయడం అనేది ఒక పెద్ద సవాలు. కానీ వాళ్ళు బాగానే చేశారు. ఒక విధంగా ఆలోచిస్తే డిసెంబర్లో అనుకుంటా మేము భువనేశ్వర్ కాన్ఫరెన్స్లో ఒకసారి కలిసినప్పుడు మాట్లాడడం, దీని గురించి ఎలా కండక్ట్ చేయాలి, అక్రాస్ ద వరల్డ్ ఎక్స్పర్ట్స్ని పిలవడం, ఇది కండక్ట్ చేయడం. మెయిన్ థీమ్ అయితే మన శాటిలైట్ డేటాని వ్యవసాయంలో ఎలా ఉపయోగపడుతుంది. సో ఇది అంటే ఫ్యూచర్ మోస్ట్లీ అంతా శాటిలైట్ అండ్ ఆటోమేషన్ అండ్ కృత్రిమ మీద ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, మిగతా కంట్రీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి, మనం ఎలా యాక్చువల్గా నేర్చుకోవాలి, మన అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ముందుగా డెవలప్ అయిన కంట్రీస్ నుంచి మనం నేర్చుకోవడానికైనా ఈ శాటిలైట్ డేటా ప్రాసెసింగ్ అవేర్నెస్ మన కంట్రీలో ఒక విధంగా తక్కువనే చెప్పాలి. ఒక విధంగా అదృష్టం కొద్దీ నేను ఇస్రోలోని నాసా టీంతో 2 వైపులా పనిచేయడం వల్ల నేను నేర్చుకునేవి ఇక్కడ స్టూడెంట్స్కి నేర్పించడం అనేది ఒక విధంగా నా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల క్రితం నేను ఒక స్టూడెంట్ లాగా ఇలాంటి స్కూల్స్లో నేర్చుకుని ఇప్పుడు స్టూడెంట్స్కి నేర్పించడం అనేది ఒక విధంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. క్రాప్ గ్రోత్ అంటే ఇప్పుడు పంట హెల్తీగా ఉందా లేదా, ప్రతి 12 రోజులకి ఒక ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు నైసా మిషన్, నేను ఏదైతే టీషర్ట్ వేసుకున్నాను, నాసాకి ఇస్రోకి మధ్యలో కొలాబరేషన్, ఇద్దరు కలిసి శాటిలైట్ లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రతి 12 రోజులకి మన క్రాప్ హెల్త్ ఎలా ఉంది, లేకపోతే భూమిలో తేమ శాతం ఎలా ఉంది, వీటిని డైరెక్ట్గా వాళ్ళు ఎస్టిమేట్ చేసి మ్యాప్స్ ప్రొడ్యూస్ చేస్తారు. వాటిలో ఎక్కువ ఉందంటే మనం నీరు పెట్టాల్సిన అవసరం లేదు. కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో మనం IEEE సమ్మర్ స్కూల్ నిర్వహిస్తున్నామండి. ఇది 4 days ప్రోగ్రామ్ అంటారు. దీనికి IEEE GRSS సొసైటీ మనకి $20,000 ఫండింగ్ ఇచ్చారు. దీనికి కీనోట్ స్పీకర్స్ కింద పాల్ గారు ఫ్రమ్ నాసా జెట్ ప్రపల్యూషన్ యూనిట్ నుంచి వచ్చారు. అలాగే విజయ్ మిశ్రా ఫ్రమ్ US ఆర్మీ రీసెర్చ్ ల్యాబ్స్, ఫ్రమ్ నారాయణ రావు గారు ఫ్రమ్ NIT వరంగల్, అండ్ వీ హ్యావ్ శ్రీనివాసరావు గారు ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి వచ్చారండి. సో ఇది యాక్చువల్గా 4 days వర్క్షాప్కి వీ హ్యావ్ మోర్ దెన్ 100+ పార్టిసిపెంట్స్ వచ్చారండి. ఆ పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రమ్ వేరియస్ IITs అండ్ BITS and they are participating in this. So we have a research scholars, we have a industry experts. ఈ 4 days సమ్మర్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అప్లికేషన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్లో ఎట్లా యూస్ చేస్తారనే దాని మీద జరుగుతుంది. సో ఈ 4 days ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ who are working in machine learning applications in agriculture domain, and on top of it, it's